ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు వాళ్ళు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో అవి నెరవేర్చలేక అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రజలతో తిరస్కరించబడి దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆ సమస్యల మీద పట్టుబడుతున్న ప్రతిపక్ష నేతని, ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధమైన పరుష పదజాలాలతో మాట్లాడుతున్నారో మరి అందరూ కూడా గమనిస్తున్న విషయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలా ఉందంటే, అధికారం మాకు ప్రజలు ఇచ్చారు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ఆడతాం, మాకు నచ్చినట్టు చేస్తామన్నట్టు అహంకారపూరితంగా ఉంది. దీనికి నిదర్శనమే 18వ తేదీ 19వ తేదీ జరిగిన అసెంబ్లీ సెక్షన్స్ వితౌట్ స్పీకర్ నాలెడ్జ్, వితౌట్ అసెంబ్లీ సెక్రటరీ నాలెడ్జ్ వాళ్ళు విడుదల చేసిన క్లిప్పింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. కొన్ని సెలెక్టివ్గా తీసుకొని వాటిని రిలీజ్ చేసి ప్రతిపక్షం మీద బురద జల్లి టాపిక్ డైవర్ట్ చేసి ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదారి పట్టించాలని కాలువ శ్రీనివాస్ గారు ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏ అసెంబ్లీలో అయినా అసెంబ్లీలో జరిగేటి బయటికి రావాలి అంటే అసెంబ్లీ సమయంలో టెలికాస్ట్ కానీ మిగతా ఫుటేజ్ బయటికి రావాలి అంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరితో డిస్కస్ చేసి స్పీకర్ గారు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. పక్కన తెలంగాణ అసెంబ్లీ కూడా మనం చూశారు, ఏ విధంగా వాళ్ళు నడుచుకుంటున్నారో మనం చూసాం. కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాత్రం అసెంబ్లీకే సంబంధం లేకుండా మరి ఏ విధంగా వీళ్ళు రిలీజ్ చేశారు అంటే, ఆ ఫుటేజ్ని దొంగలిచ్చారా, లేకపోతే ఆ ఫుటేజ్ని ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వీళ్ళకి స్పెషల్గా ఇచ్చారా, ఎలా ఇచ్చారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ భవన్లో ఒక మీటింగ్ పెట్టి ఒకరోజు, టీడీఎల్పీలో నిన్న ఒకరోజు అసెంబ్లీ సెక్షన్స్ అప్పుడు విడుదల కానీ ఫుటేజ్ని విడుదల చేశారు అంటే అసెంబ్లీ రూల్స్కి విరుద్ధంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నడుచుకుంటుందో కూడా మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మీకు తెలిసి ఇచ్చారా తెలియకుండా ఇచ్చారా అని అడిగితే ఓరల్గా అయితే నేను చెప్పగలను, మేమైతే అఫీషియల్గా అసెంబ్లీ నుంచి ఇవ్వలేదు అని స్పీకర్ గారు చెప్పారు. ఈ లెటర్ ఎగ్జామిన్ చేసి సెక్రటరీ గారు చెప్పారు. ఈ లెటర్ ఎగ్జామ్ చేసి స్పీకర్ గారితో మాట్లాడిన తర్వాత రిటర్న్గా ఇస్తానని కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఏదైతే బుచ్చయ్య చౌదరి గారు నా మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయించారో అనిత ద్వారా, మరి ఈరోజు కల్పన గారు, శ్రీవాణి గారు కూడా బుచ్చయ్య చౌదరి మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నారు. కళావతి గారు, కోటంరెడ్డి గారు నలుగురు కలిసి ప్రివిలేజ్ మోషన్కి మూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియాలి కాబట్టి 21/12/2014 వేవర్ లోన్ టు ఫార్మర్స్ రైతుల రుణమాఫీ మీద డిస్కషన్ జరిగేటప్పుడు ఏం జరిగేది అనేది మొత్తం ఫుటేజ్ కనుక ప్రజలు చూడగలిగితే తప్పు నాదా బుచ్చయ్య చౌదరిదా అనేది అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆ ఫుటేజ్ మొత్తం కూడా ఇవ్వాలని సెక్రటరీ గారిని అడగడం జరిగింది. అది కూడా 2-3 రోజుల్లో ఇస్తామని చెప్పారు. అలాగే నిన్న పట్టుసీమ 18వ తేదీ మార్చి 2015లో పట్టుసీమ మీద డిస్కషన్ జరిగేటప్పుడు ఏ విధంగా వాళ్ళు మమ్మల్ని పదజాలంతో మాట్లాడారో మీరు అందరూ కూడా చూశారు. అవి చూపించకుండా కేవలం మా హావభావాలు చూపించి వాటిని వక్రీకరించాలన్న ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఈరోజు లావుగా ఉండడం కాదు, బుర్ర పెంచుకోవడం అనేది తప్పు మాటలంట, బూతులంట. మిమ్మల్ని ఇక్కడ పాతేస్తా, రారా నీ అంత చూస్తా అనేది చాలా మంచి మాటలంట. అలా స్పష్టంగా స్పీకర్ గారి ముందర మైక్లో రికార్డెడ్గా చెప్పిన అతన్ని ఏమీ చేయరంట. మేము యాక్షన్ చేసినందుకు మా మీద SC ST కేసు పెట్టాలని పీతల సుజాత గారు ఈరోజు మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఇది నేనన్న మాట కాదు, నవంబర్ 5 ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. ఆమె 37 లక్షల రూపాయలకి మరి ఏ విధంగా వడ్డానాన్ని గిఫ్ట్గా పొందింది, అది ఎవరిచ్చారు అనేది తెలుగు తమ్ముళ్ళే ఆమెను గిఫ్ట్తో పాటు ఫోటో తీసి, అంటే ఎంత అత్యుత్సాహం చూడండి, ఇచ్చిన చోటే గిఫ్ట్ ఓపెన్ చేసి అది చూడాలన్న ఆతృతలో మరి ఆమె తెలుగు తమ్ముళ్ళకి దొరికిపోతే ఆ తెలుగు తమ్ముళ్ళు ఆ ఫోటోని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పంపిస్తే
వాళ్ళు ఆమెకు ఏ విధంగా గడ్డి పెట్టారనేది దీంట్లో ఉన్న సారాంశం. తాను తప్పు చేసి ఒక అవినీతి పరులాలుగా ఉంటూ ఈరోజు దళితులకి మచ్చ తీసుకొచ్చిన సుజాత గారు ఎస్సీ ఎస్టీ కేసు నా మీద పెడతాననటం, ఎస్సీ ఎస్టీ కేసుని రాజకీయంగా కక్ష సాధింపు చర్యగా వాడుకోవడం అనేది ఎస్సీ సోదర సోదరి మనందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా నేను కానీ కల్పన గారు కానీ మేమందరం కూడా మహిళల సమస్యల మీద ఎంతో పోరాటాలు చేశాం. మీకు ఎక్కడ కనిపించినా మీరు ఎప్పుడు ఎతికినా కూడా అన్ని క్లిప్పింగ్స్ దొరుకుతాయి. కానీ ఈ పీతల సుజాత గారు ఏ రోజైనా మహిళల గురించి పోరాటం చేసిందా? ఏ రోజైనా దళితుల గురించి పోరాటం చేసిందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు విమెన్ చైల్డ్ డిసేబుల్డ్ మినిస్టర్గా ఉంది. ఈరోజు అంగన్వాడీ వాళ్ళని రక్తం వచ్చేలా కొడితే ఆమె మాట్లాడదు. డ్వాక్రా మహిళల లోన్లు మాఫీ చేయకపోతే వాళ్ళందరూ కూడా కొత్త లోన్లు దొరక అప్పుల పాలై వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతుంటే వాళ్ళు పొదుపు చేసిన డబ్బుని బ్యాంకర్లు వాళ్ళకి తెలియకుండా వడ్డీకి జమ చేసుకుంటుంటే ఆ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు కష్టపడుతుంటే ఒక్కరోజు కూడా దాని గురించి సీఎం గారితో డిస్కషన్ చేయలేదు. ఈరోజు చిన్న బిడ్డలు బాలామృతం అనేది దొరక్క అది తినలేక ఈరోజు ఆ ఫ్యాక్టరీ ఇక్కడ లేదు, తెలంగాణలో ఉంది, మరి మేమేం చేయగలం చేతులు దులుపుకుంటున్నారే కానీ దానికి ఆల్టర్నేట్ చూసుకోకుండా ఆ చిన్న పిల్లలకి పెట్టే తిండి గురించి ఏ రోజైనా సీఎంతో మీరు మాట్లాడారని నేను అడుగుతున్నాను. మీకు ఇచ్చిన మినిస్ట్రీ ఏంటండి? నన్ను తిట్టడానికే మీకు మినిస్ట్రీ ఇచ్చారు. అంగన్వాడీ సమస్యల మీద మాట్లాడితే పని పాట లేదు అంటారు. పట్టుసీమ మీద మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నాకు భిక్ష వేశారంట. చంద్రబాబు నాయుడు గారికి భిక్ష వేసింది ఎన్టీఆర్ గారు. ఆ విషయం కూడా చెప్పొచ్చు కదా. చంద్రబాబు నాయుడు కాలుగోటికి నేను సరిపోనంట. ఏం గొప్ప అండి చంద్రబాబు నాయుడు? టైం బాగుంది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే నేను పుట్టిన జిల్లాలోనే నాకన్నా తక్కువ 2.5 ఎకరాల్లోనే ఆయన తన బ్రతుకుని గడిపిన సంగతి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఒకరిని ఒకరితో పోల్చి నీచంగా చూపించినప్పుడు నా కాలిగోటికి మీరు సరిపోరు అన్న చెప్పిన దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారే. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఐరన్ లెగ్ అనటమో లేదా ఆంటీ అనటమో లేదా మీ అంతు చూస్తామని అనటమో ఇవన్నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు. ఇకనైనా అవి మానుకోండి. ప్రజల సమస్యల కోసం ఈ అసెంబ్లీ ఉంది. వాటి గురించి చర్చించకుండా ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈరోజు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, బుచ్చయ్య చౌదరి గారు కానివ్వండి, దేవినేని ఉమ గారు కానివ్వండి, రావుల కిషోర్ గారు కానివ్వండి, పీతల సుజాత గారు కానివ్వండి, కాలువ శ్రీనివాస్ గారు కానివ్వండి, వాళ్ళ క్లిప్పింగ్లు మొత్తం తీయండి. ఈ అసెంబ్లీ సెక్షన్ 7వ తేదీ జరిగినప్పటి నుంచి ఒక్క రోజైనా ప్రజా సమస్య మీద మాట్లాడారా లేదా అని చూడండి. మా అందరి క్లిప్పింగ్లు తీయండి. మైక్ ఆన్ అయినప్పుడు సమస్యల గురించి ఎవరు మాట్లాడారని మమ్మల్ని రెచ్చగొట్టి పర్సనల్గా మాట్లాడి 10 సార్లు మాట్లాడిన తర్వాత ఒక్కసారి మేము రియాక్ట్ అయితే ఆ రియాక్ట్ అయిన ఒకే ఒక క్లిప్పింగ్ని దుర్మార్గంగా దొంగిలించి ఈరోజు టెలికాస్ట్ చేసి అసెంబ్లీ రూల్స్కి విరుద్ధంగా టెలికాస్ట్ చేసి మమ్మల్ని బ్యాడ్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఈరోజు స్పీకర్ గారికి అన్ని రైట్స్ ఉన్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షానికి తెలియకుండా డిస్కస్ చేయకుండా ఒక క్లిప్పింగ్ రిలీజ్ చేసిన వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి నిజంగా స్పీకర్ గారు ఇచ్చుంటే ఆయన తెలుగుదేశం పక్షపాత వైఖరి వహించిన సంగతి మీ అందరికీ కూడా తెలుస్తుంది. నిజంగా అసెంబ్లీ ఇవ్వకపోతే మరి సెక్రటరీ గారు చెప్పినట్టు అఫీషియల్గా మేము ఇవ్వలేదు అనుకున్నప్పుడు ఆ ఫుటేజ్ని దొంగలిచ్చిన మరి కాలువ శ్రీనివాస్ గారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. క్రిమినల్ కేసు పెట్టాలి, అలాగే అతని మీద చర్యలు తీసుకోవాలి. క్లియర్ కట్గా చెప్పారు, వీడియో కూడా తీసుకొచ్చాం. ఆయన రిటర్న్గా ఇవ్వాలి అంటే స్పీకర్ గారు వెళ్ళిపోయారు కాబట్టి మండే స్పీకర్ గారికి చెప్పి ఇస్తానన్నారు. అయితే మేము అఫీషియల్గా ఇవ్వలేదు అన్న చెప్పిన క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉంది. మీకు కావాలంటే అది కూడా నేను ఇస్తాను. తప్పేముంది, ఆయన ముందే కూర్చొని ఉన్నాం కదా, చెప్పాం. అయితే మాకు ఓరల్గా అన్న చెప్పండి, మేము ప్రెస్కి చెప్పాలి. ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ లేకుండా ఒక క్లిప్పింగ్ అనేది ఏదైతే అసెంబ్లీ జరిగినప్పుడు రిలీజ్ కానీ క్లిప్పింగ్ రిలీజ్ చేయకూడదు అంటే మేము అఫీషియల్గా ఇవ్వలేదు అని చెప్పారు. రాసి ఇవ్వాలి అంటే స్పీకర్ గారు వెళ్ళిపోయారు కాబట్టి మండే స్పీకర్ గారికి చెప్పి మీకు రిటర్న్గా ఇస్తానని కూడా క్లియర్గా చెప్పారు. అందరికీ నమస్కారం. ఏ సమాజంలో అయితే మహిళలు గౌరవించబడతారో ఆ సమాజం ఐశ్వర్యాలతో
సుఖశాంతులతో వెల్లివిరుస్తుందనేది మనం భారతదేశంలో నమ్మే సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయం గల దేశంలో తెలుగు వారమై ఉండి తెలుగువారి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మరి మన అసెంబ్లీలో జరుగుతున్న విషయాలు, అసెంబ్లీలో జరుగుతున్న మరి అవమానాలు చూస్తూ ఉంటే ఫస్ట్ టైం గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టిన మాకు చాలా చాలా అవమానంగా ఉంది. మేము సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి సంఘటనలు చూస్తే ఉంటా ఉన్నాయి. అయితే మరి 12వ నెలలో గత అసెంబ్లీ సమావేశాల్లో రైతు రుణమాఫీ గురించి, డ్వాక్రా రుణమాఫీ గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో డ్వాక్రా రుణమాఫీల మీద, రైతు రుణమాఫీల మీద లేడీస్లో ఉన్న శాసనసభ్యులు, మహిళా శాసనసభ్యులు మేము దానిలో పార్టిసిపేట్ చేసినప్పుడు మరి స్వయాన బుచ్చయ్య చౌదరి గారు రాజమండ్రి శాసనసభ్యులు ఆయన మరి మహిళల్ని ఉద్దేశించి మాట్లాడిన తీరు చూస్తే చాలా చాలా బాధాకరం. మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఆ రోజు ఆయన అన్న మాటలు ఆడది, ఒక స్త్రీ అని కానీ మహిళ అని కానీ కాదు, ఆడది, నాట్య కత్తె, మరి ఆమె ఒక సినిమా యాక్టరు, అదేవిధంగా జబర్దస్తి ప్రోగ్రాం అనుకుంటుంది అసెంబ్లీ అని చెప్పి రోజా గారిని మాట్లాడటం, అదేవిధంగా మిగతా మహిళా శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు మరి మాట్లాడినా వాళ్ళని విమర్శించటం, కూర్చోవమ్మా మేము ఎప్పుడు ఏ సమస్యని లేవనెత్తి మరి చర్చలో పాల్గొనాలన్నా మేము లేవగానే కూర్చోవమ్మా అని మహిళల్ని అనటం, మరి 420 ఎమ్మెల్యేలు అనటం, మా నాయకుడు 420 అనటం, మరి మీ నాయకుడు 420 నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు, మీరు కూడా 420లు అనటం, మరి స్వయాన ముఖ్యమంత్రి గారైతే